నుంచి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. డిసెంబర్ 31 జనవరి 1 నూతన సంవత్సర వేడుకల సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం పట్టణ పరిధిలో పోలీసులు ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టినట్లు ఎస్ఐ నాగేశ్వరరావు తెలిపారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూనే చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బైక్ రేసింగ్, అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, హెల్మెట్ లేకుండా ప్రయాణించడం, లైసెన్సర్ తొలగించిన లేదా మోడిఫై చేసిన వాహనాలపై భారీ ఫైన్లు, వాహనాల సీజ్తో పాటు కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ప్రజల భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యమని, శాంతి భద్రతల కోసం శాఖ పూర్తిగా అప్రమత్తంగా ఉందని తెలిపారు. నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి ఎవరైనా సరే ఇల్లీగల్ యాక్టివిటీస్ అంటే మద్యం సేవించి బండి నడపడం, ర్యాష్ డ్రైవింగ్ చేసి జనాలకు ఇబ్బంది కలిగించడం, ట్రిపుల్ రైడింగ్ వెళ్ళడం, రోడ్ల మీద కేక్ కట్ చేయడం, ఇటువంటి చర్యలకి పాల్పడినట్లయితే ఖచ్చితంగా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోమని మా పై అధికారుల నుంచి ఉత్తర్వులు ఉన్నాయి. దాని ప్రకారం మేము ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకుంటాం. తర్వాత కేసులు కూడా కట్టి వాళ్ళని కోర్టుకు పంపిస్తాం. దీన్ని దృష్టిలో పెట్టుకొని జనాలందరూ కూడాను ఏదైతే డిసెంబర్ 31 కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా పీస్ఫుల్గా ఎవరింటి వద్ద వాళ్ళు జరుపుకుంటారని అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ బైక్ డ్రైవింగ్ గురించి కూడా సైలెన్సర్ తీసి వెహికల్ నడిపించో ఆల్రెడీ ఒక బైక్ సీజ్ చేసాము. 12,000 రూపాయల ఫైన్ కూడా విధించాము. సేమ్ అలాగే మేము అన్ని చోట్ల కూడా పికెట్లు పెడుతున్నాం. ఎక్కడైనా సరే రోడ్డు మీదకి వచ్చినట్టయితే సైలెన్సర్ తీసేసి వెహికల్ నడిపినట్టయితే ఖచ్చితంగా కేసు బుక్ చేసి ఆర్టీఓకి రాసి ఆ వెహికల్కి ఫైన్ కూడా విధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని చెప్పేసి మీ మీడియా ముఖంగా అందరికీ